పెళ్ళి ఈ మాట వినగానే మన కళ్ల ముందు రంగురంగుల వేడుకలు, ఎన్నో సంప్రదాయాలు కదులుతాయి కదా. కాని ఆ ఆచారాల వెనుక ఒక చట్టపరమైన బంధం కూడా ఉంది. ఈరోజు మనం ఆ చట్టం కథ ఏంటో, అది మనందరి జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో వివరంగా చూద్దాం. పూలదండలు, మంగళసూత్రం, 7 అడుగులు ఇవన్నీ మన పెళ్లిళ్లలో చూసేవే. కాని ఒక్క క్షణం ఆలోచిద్దాం. ఒక పెళ్లిని నిజంగా పెళ్లిగా నిలబెట్టేదేంటి? ఈ వేడుకలా, లేక దాని వెనుకున్న చట్టమిచ్చే భరోసానా? ఈ చట్టం ఎందుకు అంత ముఖ్యమో తెలియాలంటే మనం టైంలో కొంచెం వెనక్కి వెళ్ళాలి. అంటే 1955 కంటే ముందు భారతదేశంలో హిందూ వివాహ వ్యవస్థ ఎలా ఉండేదో ఒకసారి చూద్దాం. ఒక్క మాటలో చెప్పాలంటే అదొక పెద్ద గందరగోళం. అంటే 1955కు ముందు దేశం మొత్తానికి ఒకే రూల్ అనేది లేదు. ఒక ప్రాంతంలో సరైనదనిపించేది ఇంకో ప్రాంతంలో తప్పుగా చూసేవాళ్లు. ఒకసారి ఊహించుకోండి, ఒక జంటకు ఏదైనా సమస్య వస్తే ఏ నియమం ఫాలో అవ్వాలి, ఎవరికి ఏ హక్కులున్నాయని చెప్పడానికి సరైన వ్యవస్థే లేదు. విడాకులు, భరణం, పిల్లల భవిష్యత్తు ఇలా అన్నీ ప్రశ్నార్థకాలే. సో ఈ చిందరవందర పరిస్థితిని చక్కదిద్దాల్సిన టైం వచ్చింది. రకరకాల ఆచారాల స్థానంలో అందరికీ ఒకేలా వర్తించే ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. అప్పుడే మన భారత పార్లమెంట్ ఒక హిస్టారిక్ స్టెప్ వేసింది. ఆ సంవత్సరం 1955. ఇది మన దేశ వివాహ చట్టాల చరిత్రలోనే ఒక టర్నింగ్ పాయింట్. దేశవ్యాప్తంగా ఉన్న హిందువులందర్నీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే ఒక సమగ్రమైన చట్టానికి పునాది పడింది. ఆ చట్టం పేరే హిందూ వివాహ చట్టం 1955. అప్పటిదాకా వందల రకాలుగా ఉన్న ఆచారాలను, నియమాలను అన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి పెళ్లి అనే బంధానికి ఒక క్లియర్, చట్టబద్ధమైన రూపాన్నిచ్చింది. ఓకే, ఇంత కీలకమైన చట్టం వచ్చింది, బాగుంది. కానీ అసలిది ఎవరికోసం? ఈ చట్టం పరిధిలోకి ఎవరొస్తారు? ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ చట్టం కేవలం హిందువులకు మాత్రమే కాదు, బౌద్ధులు, జైనులు, ఇంకా సిక్కులకు కూడా వర్తిస్తుంది. అంటే ఈ 4 మతాలకు సంబంధించిన వివాహాలను ఈ ఒక్క చట్టమే నియంత్రిస్తుందన్నమాట. అంటే ఇక్కడ మనం ఒకటి క్లియర్గా అర్థం చేసుకోవాలి. హిందూ వివాహ చట్టం అనేది ఈ 4 కమ్యూనిటీలకే వర్తిస్తుంది. అదే క్రైస్తవులు, ముస్లింల వంటి ఇతర మతస్థులకు వాళ్ల వివాహాలను నియంత్రించడానికి వాళ్లకంటూ సొంత పర్సనల్ లాస్ ఉన్నాయి. సరే, ఇంత పెద్ద మార్పు తీసుకొచ్చిన ఈ చట్టం ఆచరణలో ఏం సాధించింది? అసలు పెళ్లి అనే వ్యవస్థలో అది తీసుకొచ్చిన అతిపెద్ద మార్పులేంటి? సింపుల్గా చెప్పాలంటే ఈ చట్టం పెళ్లి అనే వ్యవస్థకు 4 గట్టి పిల్లర్స్ను నిర్మించింది. 1, అసలు పెళ్లికి ఉండాల్సిన కండిషన్స్ ఏంటి? 2, ఒకవేళ విడిపోవాల్సి వస్తే విడాకులకు క్లియర్ ప్రొసీజర్స్. 3, భరణానికి సంబంధించిన రూల్స్. ఇక చివరగా పిల్లల హక్కుల పరిరక్షణ. ఈ 4 అంశాలు అప్పటివరకు ఉన్న గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టాయి. అంతిమంగా చూస్తే ఈ చట్టం వెనుకున్న అసలు ఉద్దేశం ఒక్కటే: పెళ్లిని కేవలం ఒక సామాజిక ఆచారంగా వదిలేయకుండా దాన్ని చట్టం ద్వారా రక్షించబడిన ఒక పవిత్రమైన బంధంగా నిలబెట్టడం. ఇదే ఈ చట్టం సాధించిన అతిపెద్ద విజయం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ చట్టం చిందరవందరగా ఉన్న ఆచారాల నుంచి వివాహ బంధాన్ని బయటకు తీసుకొచ్చి దానికి ఒక చట్టపరమైన గౌరవాన్ని, భద్రతను ఇచ్చింది. ఇది గందరగోళం నుంచి స్పష్టత వైపు మన ప్రయాణమన్నమాట. ఇదంతా చూశాక మనలో ఒక ఆసక్తికరమైన ప్రశ్న మిగిలిపోతుంది. తరతరాలుగా వస్తున్న ఒక ఆచారం, ఒక సంప్రదాయం అసలొక చట్టంగా ఎలా రూపాంతరం చెందుతుంది? దీని గురించి ఆలోచించండి.